కేఆర్ఎంబీ ఉంది కదా హైదరాబాద్లో, అందులో కూడా సిడబ్ల్యూసీలో ఉంటారు. ఎన్డీఎస్ఏలో కూడా సిడబ్ల్యూసీ ఉంటారు. పోలవరం ప్రాజెక్టుకి కూడా సిడబ్ల్యూసీ ఉంటుంది. ఇక నవ్ ఐ విల్ కమ్ టు ద పాయింట్. ఏంది అసలు ఎన్డీఎస్ఏ కథ ఏంది? మరి ఎన్డీఎస్ఏ అనేది దేశం మొత్తానికి ఒకే నీతి ఉండాలనా, రాష్ట్రంకి ఒక నీతి ఉంటుందా? గోదావరి నది మీద మనం కట్టిన మేడిగడ్డలో 2 పియర్స్ కుంగిపోయినాయి. దానికి పిలవకుండానే రాష్ట్ర ప్రభుత్వం పిలిస్తే రావాలి. అప్పుడు అసెంబ్లీ ఎలక్షన్లకు నోటిఫికేషన్ వచ్చింది, కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది. మనం పిలవకుండానే వచ్చిండ్రు. 3 రోజుల్లో రిపోర్ట్ ఇచ్చిండ్రు. 3 రోజుల్లో అసెంబ్లీ ఎలక్షన్లు ఉన్నాయని చెప్పి 1 నవంబర్ అనుకుంటా, 30th నవంబర్ ఎలక్షన్ అయింది కదా, 1 నవంబర్ నాడు రిపోర్ట్ ఇచ్చిండ్రు. నామినేషన్లు పడుతుండే రిపోర్ట్ వచ్చింది 1 నవంబర్ నాడు. అంటే మీ ఉద్దేశం ఏంది? రాజకీయ దురుద్దేశం. అది కుంగిన 2 రోజులకే వచ్చిండ్రు, 3 రోజుల రిపోర్ట్ ఇచ్చిండ్రు. మరి నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా, అదే గోదావరి నది మీద పోలవరం ప్రాజెక్టు కూలింది కదా, దాదాపు 3,000 కోట్ల రూపాయలు నష్టం జరిగింది కదా, ఒక్కసారి కాదు పోలవరం 3 సార్లు కూలింది కదా, మరి దాని మీద ఈ రోజు వరకు ఎన్డీఎస్ఏ ఎందుకు పోదు? ఎన్డీఎస్ఏ ఎందుకు రిపోర్ట్ ఇయ్యదు? 5 ఏళ్ళైంది ఇప్పటికి పోలవరం కూలి, 5 సంవత్సరాలు పని ఆగిపోయింది అక్కడ. మరి ఇప్పుడు ఏమంటున్నారు మీరు? 2 పిల్లర్లు గుంగుతేనే కేసీఆర్ మీద చర్య తీసుకోవాలి, ఇరిగేషన్ మంత్రి మీద చర్య తీసుకోవాలంటున్నావు. మరి పోలవరం 3 సార్లు కూలితే పోలవరం కట్టిన కేంద్ర ప్రభుత్వ అధినేత ప్రధానమంత్రి మీద చర్య తీసుకుంటావా? ఎగ్జిక్యూట్ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మీద చర్య తీసుకుంటావా? ఎందుకో మాట్లాడరు అక్కడ. పోలవరం నేషనల్ ప్రాజెక్ట్, కడుతున్నది కేంద్ర ప్రభుత్వం. మరి పోలవరం కూలితే ప్రధానమంత్రి నైతిక బాధ్యత వహించాలనా? పోలవరం కూలితే ఎగ్జిక్యూటివ్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలనా? అక్కడ ఎందుకో మాట్లాడరు. మరి ఇదే గోదావరి నది కిందికి మేడిగడ్డ మీద ఉంటుంది, కిందికి పోతే పోలవరం. మరి 3 సార్లు కూలింది, ఈడ కుంగినే 2 పిల్లర్లు. మరి ఆడికి ఎందుకో ఎన్డీఎస్ఏ బోదు, ఆడెందుకో రిపోర్ట్లు రావు, అక్కడెందుకో నైతిక బాధ్యత మాట్లాడరు. ఇదంతా రాజకీయ కుట్రతోని 2 పిల్లర్లు గుంగితే ఇంత కథ చేస్తారు. ఇక ఇంకా అసలు పాయింట్ చెప్పాలి. గమ్మత్ ఏంటంటే పోలవరం కూలినప్పుడు దానికి ఇంజనీర్ ఎవరు తెలుసా? ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చిన చంద్రశేఖర్ అయ్యర్. ఆయన కట్టిందే కూలింది, ఆయన వచ్చి మనకు చెప్తారట్టుగా. ఇది ఏం పంచాయతీ, ఎక్కడి కథ ఇది? మీకు ఎన్డీఎస్ఏ చైర్మన్గా పనిచేసిన చంద్రశేఖర్ అయ్యర్ పోలవరం అథారిటీ చైర్మన్గా ఉంటూ నిర్మించిన డయాఫ్రేమ్ వాల్ కొట్టుకుపోయింది. అంటే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అంటే ఏంటంటే దాంట్లో కేంద్ర ప్రభుత్వ ఇంజనీరు చైర్మన్గా ఉంటాడు, రాష్ట్ర ప్రభుత్వ ఇంజనీర్లు సభ్యులుగా ఉంటారు. అలా తెలంగాణ ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా ఒక మెంబర్ ఉంటాడు, ఎందుకంటే మనకు ముంపు ఉంటుంది కనుక. అయితే ఆ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చైర్మన్ ఎవరు? సిడబ్ల్యూసి ఇంజనీర్ ఎవరంటే చంద్రశేఖర్ అయ్యర్. ఇప్పుడు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఎవరు ఇచ్చారు? చంద్రశేఖర్ అయ్యర్ ఇచ్చాడు. ఆయన గట్టిన పోలవరమే కూలిపోతే దిక్కులేదు, ఇక ఆయన వచ్చి 2 కుంగిన పిల్లలకు రిపోర్ట్ ఇస్తారట. అంటే ఇది ఏ పార్టీ నిజాయితీ, ఏం సిన్సియారిటీ, దీని వెనుక ఉన్న కుట్ర ఏందో ఇవాళ మీరు రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోగలుగుతారు. ఇదంతా కూడా ఇంకా ఆ రిపోర్ట్లు కూడా ఎట్లా వచ్చినాయో మీకు తెలుసు ఎగ్జాక్ట్గా. అసెంబ్లీ ఎలక్షన్ల ముందు ప్రిలిమినరీ రిపోర్ట్, పార్లమెంట్ ఎలక్షన్ల ముందు మధ్యంతర నివేదిక. ఇక బీఆర్ఎస్ పార్టీ 25 ఏళ్ళు నిండిన రజతోత్సవం జరుపుకుంటుందంటే ఇక ఆ రోజు తుది నివేదిక. ఈ రకంగా చేస్తుంటారు. మరి ఇంకోటి అడుగుతా, ఎస్ఎల్బీసీ. మొన్న ఎస్ఎల్బీసీ కుప్పకూలింది. కాళేశ్వరం అంటే ఏందో మీకు నెక్స్ట్ చెప్తా. కాళేశ్వరంలో 100 కాంపోనెంట్లు ఉన్నాయి, 100లో మేడిగడ్డ ఒకటి. ఆ మేడిగడ్డలో 2 పిల్లర్లు గుంగినాయి. దానికి ఇంత సినిమా చేసినావు. మరి ఎస్ఎల్బీసీ మొత్తానికే కుప్పకూలింది కదా, 6 శవాలు ఈ రోజు కూడా బయటకు రాలే ఇంకా. మరి ఎస్ఎల్బీసీ కూలితే రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా బాధ్యత వహించాలి కదా ఈ రిపోర్ట్ ప్రకారంగా. 2 పిల్లలు గుంగితే కేసీఆర్ది తప్పు, హరీష్ రావు తప్పు అంటున్నావు. మొత్తం ఎస్ఎల్బీసీ కొట్టుకుపోయింది, ఎస్ఎల్బీసీ కుప్పకూలింది, 6 శవాలు బయటకు రాలేదు. దానికి ఈ రిపోర్టే బేసిస్ అనుకుంటే రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఆర్ దే రెడీ? అంటే ఏంది ద్వంద్వ నీతి? ఏంది పోలవరంకో నీతి, ఎస్ఎల్బీసీకో నీతి, కాళేశ్వరంలో 2 పిల్లర్లకో నీతా? నెక్స్ట్ అద్దెపెట్టు ముందు రైట్. సరే, కాళేశ్వరం రేవంత్ రెడ్డి నిన్న గారిని ఎప్పుడు మాట్లాడినా ఉత్తమ్ కూడా కాళేశ్వరం కుప్పకూలింది, కాళేశ్వరం కుప్పకూలింది అని గోబల్స్ మాటలు మాట్లాడతారు. అసలు వాట్ ఈజ్ కాళేశ్వరం? పోయిన ఎండాకాలంలో కూడా
కాళేశ్వరం ద్వారా లక్షలాది ఎకరాల్లో పంట పండింది. ఐఎమ్ రెడీ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ఛాలెంజ్. పండలేదా కాళేశ్వరం ద్వారా? బస్వాపూర్ కింద నల్గొండ జిల్లాలో పండింది. కొండ పోచమ్మ సాగర్ కింద మెదక్ జిల్లాలో పంట పండింది. మల్లన్న సాగర్ కింద సిద్దిపేట సిరిసిల్ల జిల్లాలో పంట పండింది. రంగనాయక్ సాగర్ కింద సిద్దిపేట సిరిసిల్ల జిల్లాలో పంట పండింది. అన్నపూర్ణ కింద కరీంనగర్ జిల్లాలో పంట పండింది. ఇది నిజం కాదా? కూలిందని మాట్లాడతావు. కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌస్లు, 203 కిలోమీటర్ల సొరంగము, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాలు, 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్, 141 టీఎంసీల రిజర్వాయర్ల సామర్థ్యము, 530 మీటర్ల ఎత్తుకు లిఫ్టు, 240 టీఎంసీల నీటి వినియోగం. ఆల్ ఆర్ పర్ఫెక్ట్. ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. నేను అడుగుతున్నా, ఈ 15 రిజర్వాయర్లు ఇంటాక్ట్ లేవా? పోదామా? ఎవరు వస్తారో రండి, పోదాంపా. బసవాపూర్ పోయి నిలబడి చూద్దాంపా. కొండ పోచమ్మ మీద నిలబడి చూద్దాంపా. మల్లన్న సాగర్ కట్ట మీద నిలబడి చూద్దాంపా. రంగనాయక సాగర్ కట్ట మీదకి పోయి అడుగుదాంపా. అన్నపూర్ణ కట్ట మీద పోయి నిలబడదాంపా. 15 రిజర్వాయర్లు పర్ఫెక్ట్గా ఉన్నాయా లేవా? ఆ రిజర్వాయర్ల కింద నీళ్లు పారుతున్నాయా లేవా? పంటలు పండుతున్నాయా లేవా? మరి కూలింది అంటావు. 19 సబ్స్టేషన్లు పర్ఫెక్ట్ ఉన్నాయి, 21 పంప్ హౌస్లు ఇంటాక్ట్ ఉన్నాయి, 203 కిలోమీటర్ల టనల్ ఇంటాక్ట్ ఉన్నది, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ పక్కాగా ఉన్నది, ఇన్ని 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్ పక్కా ఉన్నది. గా 3 బ్యారేజీల్లో 1 బ్యారేజీలో 2 పియర్లు ఉంగినాయి గంతే. అది పెట్టు బాబు. నెక్స్ట్ ఇది సుందిల్లా 74 గేట్లు. 74 గేట్లు అంటే ఈ 2 పియర్స్, దిస్ ఈజ్ కాల్డ్ పియర్, దిస్ ఈజ్ కాల్డ్ పియర్. ఈ 2 పియర్ల మధ్య ఉండేది గేట్. ఇదొక పియర్, ఇదొక పియర్, 2 పియర్ల మధ్య ఉండేది గేట్. సో గేట్ల సంఖ్య 74. అంటే ఏమవుతుంది? పియర్లు 75 ఉంటాయి, ఒకటి ఎక్కువ ఉండాలి కదా, మధ్యలో రావాలి కదా. సో సుందిలలో 75 పియర్లు ఇంటాక్ట్ ఉన్నాయి, బ్యారేజ్ ఇంటాక్ట్. ఇది నేను చెప్పలే, ఉత్తమ్ కుమార్ రెడ్డి శాసన మండలిలో కోదండరాం ప్రశ్న అడిగితే సుందిల్ల అన్నారం బ్యారేజీలు సేఫ్ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో చెప్పిండు. అడిగింది కోదండరాం, చెప్పింది ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇప్పుడు రాజకీయాల కోసం డ్రామాలు ఆడుతున్నారు. మరి అసెంబ్లీలో మాట, బయట ప్లాట్ఫామ్ల మీద మాట ఉంటుందా? యువర్ సెల్ఫ్ యూ టోల్డ్ ఇన్ ద అసెంబ్లీ సుందిల్ల అన్నారం బ్యారేజెస్ ఆర్ సేఫ్. ఎస్, వీఆర్ టుడే ఆల్సో వీఆర్ సేయింగ్ కన్నెపల్లి పంప్ హౌస్ వద్దు, ఈ నిమిషానికి నీళ్లు బారి ఇచ్చచ్చు, తెలంగాణ రైతాంగానికి నీళ్లు అందించచ్చు. సో సుందిల్లలో 75 పియర్లు ఇంటాక్ట్, బ్యారేజ్ ఈజ్ ఇంటాక్ట్. అన్నారం 65 గేట్లు అంటే 66 పియర్స్, 66 పియర్స్ ఇంటాక్ట్, బ్యారేజ్ ఈజ్ ఇంటాక్ట్. నో కమింగ్ టు మేడిగడ్డ 85 పియర్ గేట్లు అంటే 86 పియర్లు ఉంటాయి. 86 పియర్లలో కుంగిన ఎంత? 2. ఇక కాళేశ్వరం కూలిందంటేనేమైనా మరి? ఇవి ఇంతకుముందు చూపించినాయి కదా, 15 రిజర్వాయర్లు పక్కా ఉన్నాయి, 203 కిలోమీటర్ల టనల్ పక్కా ఉంది, 21 పంప్ హౌస్లు పక్కా ఉన్నాయి, సబ్స్టేషన్లు పక్కా ఉన్నాయి, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ పక్కా ఉన్నది, అన్ని పక్కా ఉన్నాయి. 2 పియర్లు గుంగితే కాళేశ్వరం కూలింది అని దొంగ మాటలు దుష్ప్రచారం చేయడం కాదా? ఇది సమాజాన్ని తప్పుదో పట్టించడం కాదా? గా 2 పియర్లు రిపేర్ చేసి రైతాంగానికి నీళ్ళు ఇవ్వడం నీ ప్రాధాన్యతన్నా? ఎంతసేపు కేసీఆర్ మీదనో బీఆర్ఎస్ మీద బురద తల్లి రాజకీయ పబ్బం గడుపుకోవడం నీ యొక్క బాధ్యతనా అని నేను అడుగుతా ఉన్నా. నీ ప్రియారిటీ ఏంది అని నేను అడుగుతా ఉన్నా. సో దీన్ని బట్టి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి.